దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. దైవాక్యోపదేశం టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రభునందు ప్రియులందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడినారో శ్రద్ధగా ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కళ్ళు మూసుకుని నాతో ఏకమించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాక్యము మీరే వాక్యమునైనా చదవబడినటువంటి లేఖన భాగంలోంచి ప్రభువా మాతో మాట్లాడండి. మీ దినదాసురాలను మరుగుపరుచుకోండి ప్రభువా. నాలో ఉన్న మానవ జ్ఞానాన్ని బంధించి మీ దైవ జ్ఞానంతో నింపి నా నోటిని మీ బోరగా చేసుకుని వినుచున్న మీ ప్రియబిడలతో నిల్చున్న నాతో మీరే స్వయంగా మాట్లాడండి ప్రభువా. వినే చెవులు, గ్రహించే హృదయము, అనుసరించు మనస్సు, వెంబడించు జీవితము మాకు దయచేసి మహిమను పొందమని మహిమ మేఘాసునుడు రానైన యేసే ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం మరొకసారి జ్ఞానించినట్లయితే అపోస్తుడైన పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాసిన ఈ పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే ఆత్మఫలము గురించి ఉంది. ఆత్మఫలము అంటే ఒక క్రైస్తవుని పరిపక్వత. అతను పరిపక్వత చెందినటువంటి క్రైస్తవుడిలో ఉండవలసినటువంటి లక్షణాలు, అతనిలో అభివృద్ధి, సంపూర్ణత చెందుకోవలసినటువంటి లక్షణాల గురించి ఇక్కడ అపోస్తులైన పౌలు గారు రాశారు. మొదటిగా ప్రేమ ఉండాలి, రెండవదిగా సంతోషం ఉండాలి, మూడవదిగా సమాధానము, నాలుగవదిగా దీర్ఘశాంతము, ఐదవదిగా దయాళుత్వము, ఆరవదిగా మంచితనము, ఏడవదిగా విశ్వాసము, ఎనిమిదవది సాత్వికము, తొమ్మిదవదిగా చూస్తే ఆశా నిగ్రహము. ఇప్పుడు మనము ఈ ఆశా నిగ్రహం గురించి తెలుసుకుందాము. ఆశ నిగ్రహము. ప్రతి మనిషి ఆశాజీవే. మానవుడు ఆశాజీవి. ఆశ లేని మానవుడంటూ ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండరు. చిన్న పిల్లలు కానీ, పెద్దవారు కానీ, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, ఎవరికైనా ప్రతి ఒక్కరిలో ఉండేది ఆశ. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఆశయం కలిగి ఉంటారు. అయితే ఆశ వేరు, మరి ఆ అత్యాశ వేరు. ఆశ మన అందని వాటి యందు మనం ఆశ కలిగినప్పుడు దాన్ని నిగ్రహించుకోవాలి. అపోస్తులైన పౌలు గారు ఈ విషయము రాస్తున్నారు. ఆశా నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యము. ఆశా నిగ్రహము, ఆశని నిగ్రహించుకోవాలి. మనది కానిది ఆశించినప్పుడు, మనకు దక్కని అందని వాటి యందు మనకు ఆశ కలిగినప్పుడు దాన్ని నిగ్రహించుకోవాలి, లేదంటే అది దురాశ అవుతుంది. అందుకే భక్తుడైన యాకోబు ఏమని అంటున్నారంటే 1వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం 15వ వచనం చూసినట్లయితే ఏమని అంటున్నారంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ అంటే దూరమైందాన్ని, దూరంగా ఉన్నదాన్ని దగ్గర చేసుకోవాలనుకునేది దురాశ. తనది కాంది తను దక్కించుకోవాలనుకునేది దురాశ. అందుకే ఈ దురాశని నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోకపోతే ఆ దురాశని మనసులో పెట్టుకుని ఉంటే, దురాశ గర్భం ధరిస్తే, ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ రోజుకి అంటే ఆ నెల ఆ గర్భంలో ఉన్న బిడ్డ అభివృద్ధి చెంది 9 నెలలు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే డెలివరీ అయిపోతుంది. దురాశను కూడా గర్భం ధరిస్తే అది అంతకంతకి పెరిగిపోద్ది. అంతకంతకు పెరిగిపోయి ఆతృత పెరిగిపోయి ఏమైనా సరే సాధించుకోవాలి, ఏదోలా సాధించుకోవాలన్న ఆశ దురాశగా మారిపోయి అది ఎక్కువైపోయి ఏమవుతుందంటే కొన్ని రోజులకి అది క్రియరూపం అవుతుంది. అంటే దురాశ గర్భం ధరిస్తే పాపం కంటుంది. అంటే ఆ యొక్క దురాశని
నెరవేర్చుకున్నప్పుడు అది పాపంగా పరిగణింపబడుతుంది, క్రియరూపం అవుతుంది. అయితే దురాశ గర్భం ధరించి పాపం కనుక ఆ పాపము పరిపక్వమై మరణాన్ని తీసుకొస్తుంది. అదే రెండవ మరణం. ప్రభునందు ప్రియులారా, దురాశ, అందుకే ఆ రెండవ మరణం రాకుండా ఉండాలంటే ఆశా నిగ్రహం కలిగి జీవించే వ్యక్తులుగా ఉండాలని అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నారు. మనకు మోషే గారికి రాసిచ్చినటువంటి ఆజ్ఞల్లో కూడా ద్వితోపదేశ కాండము దేవుడు ఆజ్ఞాపించిన ఆ యొక్క ద్వితోపదేశ కాండ 10 ఆజ్ఞల్లో కూడా మనం ఇక్కడ ఒక విషయం చూసినట్లయితే 21వ వచనం, ద్వితోపదేశ కాండం 5వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఆశించటం అంటే ఒక వస్తువే కాదు, ఒక వస్త్రమే కాదు, ఒక ఫలాన్నే కాదు, దేన్ని కాదు, ప్రతిదీ కూడా నీ పొరుగువాని భార్యను, ఒక మనిషినైనా నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసునైనను, వాని దాసినైనను, వాని ఎద్దునైనను, వాని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య బాగుంటే బాగుంది, దేవుడు చక్కటి భార్యను అతనికి ఇచ్చారు అని స్తుతించి, నాయన మరి అలాంటి భార్య నాకు కావాలి, నేను అలా ఉన్న ఆ చక్కని భార్య నాకు కూడా అనుగ్రహించని మనం ప్రార్థన చేసుకుంటే ఆ దేవుడు అనుగ్రహిస్తారు. అంతవరకు కానీ ఇచ్చినందుకు సంతోషించాలి. అంతేగాని మరి అత్యాశకు పోయేవారుగా ఉండకూడదు, దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేసేవారు ఉంటారు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటిని అంటే కొందరు ఏం చేస్తారంటే, ఏదైనా అవసరం వచ్చేటప్పటికి సహాయం చేయాలంటే అతనుకున్న ఇల్లును పొలంను చూసి అప్పిస్తారు. ఎందుకంటే అప్పిచ్చి దానికి వడ్డీలు కట్టేసి ఏదోలాగా దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అతని దగ్గర ఆ సమయానికి ఆ డబ్బు ధనం లేని టైంలో నాది ఉన్న పళంగా ఇస్తావా లేదంటారు. ఎందుకంటే వీళ్ళు దురాశ ఉండి సహాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ యేసుప్రభుని నమ్మిన బిడ్డలు ఈ విధంగా ఉండకూడదు, ఆశించేవారుగా ఉండకూడదు. ప్రభునందు ప్రియులారా, మరి ఆశని నిగ్రహించుకోవాలి, దేవుణ్ణి అడగాలి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు యెహోవా యందు గుప్తములై ఉన్నాయి. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని అడిగినప్పుడు మనకి ఏది అవసరమో మనం అడగకముందే అవన్నీ అనుగ్రహిస్తానన్న దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు. మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన పూనికిని మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడు. ప్రభునందు ప్రియులారా, పొరుగువాని ఇంటినైనను, పొరుగువాని దేనిది కూడా అంటే ఎద్దునైనను గాడిదనైనను చెప్పాను అంటున్నారు. నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశింపకూడదు. దురాశ దుఃఖానికి చేటు. ప్రభునందు ప్రియులారా, ఈ పాపము పరిపక్వత చెందినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దేవుడు చర్య తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ పాపాన్ని మనం పెంచుకునే వారంగా ఉండకూడదు. అబ్రహాంతో దేవుడు 15వ అధ్యాయంలో ఆదికాండంలో మాట్లాడుతూ అంటున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో అమోరీల అక్రమం ఇంకా పూర్తి కాలేదు, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు, ఈ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు చెబుతున్నారు. దేవుడు మరి పాప పరిపక్వత కోసం పెద్దలు కూడా అంటారు, పాపం పండలేదేమో, కొంచెం నిండలేదేమో అంటారు. ప్రభునందు ప్రియులారా, పాపం పరిపక్వమైనప్పుడే దేవుడు మరణాన్ని మరి తీర్పుని పంపిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మరి పాపాన్ని, మన దురాశని మన మనసులో పెట్టుకోకూడదు. మనం ఆశా నిగ్రహము కలిగి జీవించినప్పుడు అప్పుడు దురాశ అనేది మనలోకి రాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అంతేకాదు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుడు దిగిపోయి వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, నా దగ్గరకు వచ్చిన మరసొప్పున వాళ్ళు చేశారు, సంపూర్ణం చేశారో లేదో లేని ఎడల నేను తెలుసుకుంటాను అన్నారు. దేవుడు ప్రతిదానికి ఒక సమయము నియమించారు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మంచివానికి అతనికి మంచిగా ప్రతిఫలం ఇస్తారు, మంచివానికి నిత్య జీవం ఇస్తారు, చెడ్డవానికి నిత్య నరకాన్ని అనుగ్రహిస్తారు. ప్రతి వాని క్రియలు చొప్పున జీతం సిద్ధపరిచిన దేవుడు. ప్రభునందు ప్రియులారా, అందుకే మనము క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఆశ నిగ్రహం కలిగి జీవించాలి అంటారు. తమకు కావాల్సినవి దక్కించుకోవడానికి పైగా ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, ప్రవ్వా ఇదిగో నేను పలానా పొలం కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రవ్వా, మరి ఆ పొలము నాకు ఇదిగో ఎవరు పోటీకి రాకుండా ఆ పొలము ఇదిగో తక్కువ రేటుగా ఇచ్చేలా చూడనైనా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అంటారు. మరి అది తక్కువగా వచ్చేలా చూడనైనా ఇదిగో నీకు సాక్ష్యం చెప్పి కానుక వేసుకుంటాను, కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటాను అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఇది దురాశ. ఈ దురాశ గర్భం ధరించకూడదు. ఇలాంటి దురాశలు మనలో ఉండకూడదు. దేవుడు మనకు కలగచేసినప్పుడు, ఇతరుల కష్టాలు ఉన్నప్పుడు, ఆ కష్టంలో వాళ్ళు అమ్ముకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, తండ్రి దానికి తగిన సరుకు నాకు అనుగ్రహించి ప్రభువా,
ప్రభువా ధనానికి తగిన విధంగా నాకు అనుగ్రహించి దగామోసాలు లేక నాళ్ళకి నష్టం రాకూడదు, నాకు నష్టం రాకూడదు, ఏది న్యాయమో అది జరిగించమని ప్రార్థన చేసుకుని మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మనం ముందుకెళ్ళే వారంగా ఉండాలి. అంతేగాని ఆ పోయినవాడు ఎలాగా పోయాడు కదా, ఇంకా కొంచెం తగ్గించుకుని నాకు ఇచ్చేస్తే బాగుండు, ఇంకా మరి నేను ఇంకా అభివృద్ధి చెందితే బాగుండు అనే దురాశ కలిగి ఉండకూడదు. అందుకని అంటున్నారు, ఇంటినైనాను పొలమునైనాను ఎద్దునైనను గాడిదనైనాను మరి నీ పొరుగు వాందగు దేనిని మరి అక్రమంగా కాజేయాలన్న ఆశ కలిగి మనం ఉండకూడదు. సక్రమంగా అతను అమ్ముతుంటే సక్రమైన రేటు ఇచ్చి తీసుకోవటంలో తప్పులేదు, కానీ అక్రమ ఆలోచనలతో దురాశ పెట్టుకుని అతనికి రావాల్సినదిగా రానివ్వకుండా మరి నలువిధాల మరి తనకి బంధించేసి తన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేయకూడదని వాక్యం ద్వారా తెలియజేస్తాం. అది ఆశా నిగ్రహం లేనితనం. ప్రబంధ ప్రేర అయితే మనము అపోస్తలైన పౌలు గారు తాను అనుసరించిందే ఇతరులకు చెబుతారు. ఆయన ఏమంటున్నారంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట తెలియజేస్తున్నారు. అపోస్తలైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో అంటున్నారు ఆయన, నేను స్వతంత్రుడని కానా, నేను అపోస్తలుడని కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా అన్నారు. నేను స్వతంత్రుడిని కాదా అంటే పౌలు గారు పాపం నుంచి విడిపింపబడ్డారు. ఆయన స్వతంత్రుడు, దేనికి బానిస కాదు ఆయన. అందుకే నేను స్వతంత్రుడిని కానా, నేను అపోస్తలుడని కానా అంటే అపోస్తలుడు అంటే పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడిని కానా అని చెప్పి ఆయన అంటున్నారు. మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా, దేవుని ఆయన స్వయంగా చూశారు. అపోస్తలుడైన పౌలు గారు ప్రభునందు ప్రియులారా, ఆయన చెప్పే మాటలు ఏంటంటే అని చెప్పి ఆయన అంటున్నారు, ప్రభునందు నా పనికి ఫలం మీరు కారా, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినాను మీ మట్టుగా నేను అపోస్తలుడై ఉన్నాను, ప్రభునందు నా అపోస్తలత్వం నాకు ముద్రగా ఉన్నవారు మీరే కారా అని చెప్పి నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తక్కిన అపోస్తల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేప వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా. పౌలు గారు దేవుడు దర్శనం పొందుకున్న తర్వాత ఆయన దేవుని సువార్తను అంగీకరించి క్రైస్తవుడిగా మారిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు వివాహం చేసుకోవటం మానేసి సువార్త చేస్తున్నారు. సువార్త చేస్తే ఆయన అంటున్నారు, మరి మాకు అధికారం లేదా, మేము కూడా పెళ్లి చేసుకోవడానికి అధికారం ఉంది మాకు, మరి విశ్వాసురాలైన భార్యని ఎంటబెట్టుకుని తిరగడానికి మాకు అధికారం ఉంది. అయితే ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే సహోదరులు మరి శిష్యులందరికీ కూడా ఎలా అయితే దేవుని అధికారం ఇచ్చారు, నాకు అధికారం ఉంది, కానీ దేవుని యొక్క సువార్త వ్యర్థం కాకూడదని, సమయము సంకుచితమై ఉంది కాబట్టి విస్తారమైన సువార్త చేయవలసిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను ఆశా నిగ్రహం కలిగి జీవిస్తున్నాను అన్నారు. ఆయనకు ఆశ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవాలి, విశ్వాసరాలైన భార్యను వెంటబెట్టుకుని ఉండాలి అనే ఆశ ఉన్న భార్య వలన బిడ్డల వలన నేను చిక్కుపడతానేమో, ప్రభుకి తగినంత పరిచర్య నేను చేయలేనేమో అని అపోస్తలుడైన పౌలు గారు ఆశా నిగ్రహం కలిగి తన యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నారు. అంతేకాదు ఆయన అంటున్నారు 9వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనట్లేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాటకై అన్నిటినీ సహిస్తున్నాం. ఎందుకు సహిస్తున్నామంటే మేము ఉచితంగా మీ సువార్త నేను ఎందుకు చేస్తున్నానంటే మరి అధికారం లేదని కాదు, మరి తినుటకు తాగుటకు మాకు అధికారం లేదా అంటున్నారు. అంతేకాదు మరి విశ్వాసరాలైన భార్యను ఎంటబెట్టుకుని సువార్త చేయడానికి మాకు అధికారం లేదని కాదు, కానీ ఈ సువార్త అధికంగా, ఎందుకంటే అందరికంటే మాకు ఎక్కువ అధికారం కలిగి ఉన్నది. అయితే మేము ఈ అధికారం వినియోగించుకోవాలి. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరం అనేది కలుగుకుండుటకై మేము ఇలా ఆశా నిగ్రహం కలిగి జీవిస్తున్నాము. ధనం కోసమే బోధించాము అని ఎవరు అనుకోకుండా మరి మేము చెప్పేది మరి ఉచితంగా ప్రకటించినప్పుడు అనేకులు రక్షణ పొందుతారు. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఈ పరిచర్య చేయాలని చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ప్రభునందు ప్రియులారా, అంటే పౌలు గారు తాను ఆశా నిగ్రహం కలిగి జీవించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఆయన జీవించారు కాబట్టి మనం బోధిస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడై పోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నాను అంటున్నారు. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని ఆయన ఏం చేస్తున్నారంటే తన శరీరాన్ని నలగొట్టుకుని తను బోధిస్తున్నారు. ఇతరులకు బోధించిన తర్వాత తను భ్రష్టుడిని అయిపోదునేమో
అని అంటే తన శరీరాన్ని నలగొట్టుకున్నారు అంటే ఒక తలుపు సందులోనూ లేకపోతే ఏ కొడ పట్టుకుని ఈ పంట కొట్టుకోవటమో చేయలేదైనా ఏం చేశారంటే ఉపవాసములతోటి జాగరణలతోటి తను దేవుల్లో అభివృద్ధి చెందారు. ఆయన దగ్గర ప్రార్థించి ఆయన శక్తిని పొందుకుని సువార్తని చేశారు. తనలో ఉన్న ఆశల్ని నిగ్రహించుకోగలిగారు ప్రభునందు ప్రియులారా. అందుకే ఆయన చెబుతున్నారు, ప్రతి క్రైస్తవుడు కూడా ఆశా నిగ్రహం కలిగి ఉన్నప్పుడే దేవుని సారూప్యంలోకి పరిపక్వత చెందుతారు. అప్పుడే వారు బహుగా ఫలిస్తారు, దేవుని నామం మహిమపరచబడుతుంది అనే విషయమైన స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే ఆశా నిగ్రహం కలిగి ఉన్నప్పుడే మనం సమస్తము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలమని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. దావీదు భక్తుడిని చూస్తే కీర్తనల గ్రంథంలో ఆయన అంటున్నారు, దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో తెలియజేస్తున్న మాట 131వ కీర్తనలో ఆయన అంటున్నారు, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీద చూసినవి కావు. అంటే నా హృదయం అహంకారం లేదు. ఎందుకంటే అహంకారం ఎప్పుడు వస్తుందంటే నా కన్నులు మీద చూసినవి కావు, హెచ్చు వాటి అందే. ఇక్కడ అంటున్నారు ఆయన, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకునట లేదు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకున్నట్టు లేదు. భక్తుడైన దావీదు గారు జీవితంలో ఒక్కసారే తను తప్పు చేశారు, తను తప్పు తెలుసుకున్నాడు, తన అతిక్రమాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో దేవునికి హృదయానుసారుడుగా తన హృదయానుసారంగా జీవించలేదు కానీ దావీదు గారు దేవుని హృదయానుసారంగా జీవించారు. ఆయన చెబుతున్నారు, ఏమని అంటున్నారంటే, నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకుని ఉన్నాను, నా ప్రాణాన్ని నెమ్మలపరుచుకున్నాను. ఆ ప్రాణాన్ని ఉప్పొంగకుండా నెమ్మలపరుచుకున్నారంట ఆయన ప్రాణాన్ని. మరి అత్యాశకు రాకుండా దురాశ రాకుండా ఆ ప్రాణాన్ని నెమ్మలపరుచుకున్నాను. మళ్ళీ అంటారు ఆయన, సముదాయించుకుని ఉన్నాను, నా ప్రాణాన్ని నేను సముదాయించుకున్నాను. మనం ప్రాణాన్ని సముదాయించుకోవాలి. అందని వాటి యందు మన మనసు పెట్టే వాళ్ళగా ఉండకూడదు. కొందరు అంటారు, మందిరానికి వచ్చి నేను మందిరంలో ఉన్నాను కానీ నా ప్రాణం ఇంటికాడే ఉందంటారు, నేను మందిరంలో ఉన్నాను కానీ నా మనసు ఇంటికాడే ఉందంటారు. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, ఈ జనులు తమ ప్రజలతో నన్ను గణపరుతురు కానీ వారి హృదయం నాకు దూరముగా పోనిది అంటున్నారు. అందుకే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటే అప్పుడే మనం సంపూర్ణలు కాగలము. ప్రభునందు ప్రియులారా, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. చనుపాలు విడిచిన పిల్ల ఎలా అయితే తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటుందో, చెప్పినట్టు వింటుందో, అలా నా ప్రాణం నా యొద్ద ఉంది. నేను దాన్ని సముదాయించుకున్నాను, దాన్ని నెమ్మలపరుచుకున్నానని దావీదు భక్తుడు అంటున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆశా నిగ్రహం కలిగి జీవించాలనుకున్న వాళ్ళు తమ ప్రాణాన్ని సముదాయించుకోవాలి. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరువకు అని ఆయన చేసిన మేళ్లు తలంచుకున్నప్పుడు, ఆయన ఉపకారాలు తలంచుకున్నప్పుడు, మన కోసం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టిన విషయం మనం తలంచుకున్నప్పుడు మనం కృతజ్ఞత కలిగి జీవిస్తాం. మర్చిపోతే మనము మరి ఆయనకి లోబడేవారుగా మనం ఉండాలి. అందుకే భక్తుడు అనుక్షణము కూడా ఏమంటున్నారంటే తన ప్రాణానికి తాను బోధించుకున్నారు, తనకు తాను బోధించుకున్నారు. చాలామంది ఇతరులకు బోధించడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ భక్తుడైతే దావీదు భక్తుడు తనకు తాను బోధించుకున్నారు. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారిని మనం చూస్తే ఆయన తన్ను దేవునికి సమర్పించుకున్న తర్వాతే తను అనుసరించిన మార్గాన్ని, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పైనా తను చెబుతున్నారు ఏమనంటే ఆశా నిగ్రహము. ఈ ఆశా నిగ్రహం అనేది ప్రతి క్రైస్తవుల్లో ఖచ్చితంగా ఉండాలి. అందని వాటి యందు మనసు పెట్టకూడదు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి పౌలుకు మళ్ళీ ప్రియులారా. అప్పుడే దేవుని నామము మన వల్ల ఘనపరచబడుతుంది. లేదంటే దేవుని నామానికి అవమానం తెచ్చిపెట్టే వారంగా మనం ఉంటాం. కాబట్టి మనం ఏ రీతిగా ఉంటున్నాము దేవుని సన్నిధిలో? మనం ఆశా నిగ్రహం కలిగి జీవిస్తున్నామా? నీ పొరుగువానికి దేనిని ఆశించొద్దు అంటున్నారు దేవుడు. మనము పైనున్న వాటిని మనసు పెట్టుకోవాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మనం క్రీస్తు యేసునందు మనం లేపబడిన వారు అయితే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నారు, మీరు పైనున్న వాటిపైనే మనసు పెట్టడు కానీ భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోకండి. మనకి ఏది అవసరమో మనం అడగక ముందే మన అక్కర నిలిగి సహాయం చేసే దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి ఆశా నిగ్రహం కలిగి జీవించవలసిందిగా ప్రభు వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశే దురాశ అవుతుంది, ఆ దురాశే మనల్ని దుఃఖానికి నడిపిస్తుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటాయని దేవుని వాక్యం తెలియజేసిన ప్రభునందు ప్రియులారా, ఆశా నిగ్రహం కలిగి మనం జీవిస్తున్నామా లేదా?
మనం అందని వాటి ఎందు మనం ఆశ కలిగి ఉన్నామా? ఆశా నిరాశల మధ్య మనం చింతించడం వల్ల మురుడు ఎక్కువ చేసుకోలేము, మురుడు తక్కువ చేసుకోలేము. మన చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నా, ఆయన మాటని మనం నమ్ముతున్నామా? రాజుల గ్రంథం మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో మొదటి నుంచి మనం ధ్యానించినట్లయితే, ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో సోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే రాజుల గ్రంథము మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఈ సోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజు అయిన అహాబును మనం చూస్తున్నాం. ఈ అహాబు రాజుకి తన నగరును ఆనుకుని ఈ యెజ్రెయేలు వాడైన నాబోతునికి ఒక ద్రాక్ష తోట ఉంది. అహాబు రాజు చూసినప్పుడు అంతా కూడా చుట్టుపక్కల తనదే ఉన్న తన యొక్క నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన ఆ నాబోతు ద్రాక్ష తోట ఉండటం అతను సహించలేకపోయాడు. నా నగరును ఆనుకుని ఇతరులది ఉండటం అని సహించలేక ఆ నాబోతుని పిలిపించి అడుగుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నాబోతు, నా నగరును ఆనుకుని నీ ద్రాక్ష తోట ఉంది కదా, మరి అది నాకు క్రయానికి ఇమ్ము, నీకు అనుకూలమైతే అది నాకు క్రయంకు నాకు ఖరీదుకి ఇమ్ము, లేదే అనలే మరి దానికంటే మంచి తోట నీకు ఇస్తాను, నువ్వు అమ్మని పొలమైతే మెట్టుకు నా నగరును అనుకున్నది అది నాదిగా ఉండాలి, నీది ఉండటం నాకు బాగోలేదు అని పిలిచి అడిగినప్పుడు ఈ నాబోతు యెజ్రెయేలు వాడైన నాబోతు అంటున్నాడు, రాజా అది నా పిత్రార్జితము, నేను అది క్రయమునకు ఇవ్వను, నీకు దానికి బదులుగా వేరొక తోట కోసం కూడా నేను ఇవ్వను, నా పితరుల జ్ఞాపకార్థంగా నేను దాన్ని ఉంచుకుంటున్నాను, అది నా పిత్రార్జితము అని చెప్పి ఇవ్వనని చెప్పేసి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియులారా, అంటే ఇశ్రాయేలులో పిత్రార్జితం చాలా ప్రాముఖ్యంగా కాపాడుకునేవారు. పితరుల పేర్లను నిలబెట్టుకోవడం కోసం ఇలా భూమినైనా సరే వాళ్ళకు ఉన్న బిడ్డలకు కానీ ఆ పేరు పెట్టుకుని ఆ పితరుల పేరుని నిలబెట్టుకుంటూ ఉండేవారు. ఈ నాబోతు తన యొక్క పిత్రార్జితాన్ని నేను నీకు ఇవ్వను అన్నప్పుడు అహాబు రాజుకి మరి మూత ముడుచుకుని కోపంతో తన నగరంలోకి వెళ్ళిపోయి, తన కోపం వచ్చి నగరికి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా మంచం మీద పండుకుని ఉంటాడు. అలా పండుకుని ఉన్నప్పుడు, ఎందుకంటే తనకి ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలని ఆశ కలిగింది, తప్పులేదు, అడిగాడు కూడా, నేను నా కూర తోటకేమో దానికి బదులుగా నీకు వేరే తోట ఇస్తాను, ఇంకా మంచిది ఇస్తాను, లేదా దాని క్రయానికి ఇవ్వు, నీకు డబ్బులు ఇచ్చేస్తాను అని అడిగినప్పుడు నాబోతు ఏమన్నప్పుడు ఇతను విరమించుకోవాలి, నీ పొరుగువానిది దేనిని నువ్వు ఆశింపకూడదని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మరి ఇశ్రాయేలు జనాంగానికి రాజై ఉన్న ఈ అహాబు ఏం చేయాలంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారము ముందు ఆశతో అడిగినా కానీ దాన్ని మళ్ళీ దురాశగా దక్కించుకోవాలని ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. అయితే ఆశపడ్డాడు, అడిగాడు. అడిగినప్పుడు ఆ నాబోతు ఆ ద్రాక్ష తోటని ఇవ్వనని చెప్పడంతో మూత ముడుచుకుని వెంటనే కోపంతో తన నగరికి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయటం మానేసి పండుకుని ఉన్నారు. ప్రభునందు పిల్లలు అలా పండుకుని ఉన్నప్పుడు అతని భార్య యెజ్బేలు వద్దంటే అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇశ్రాయేలుడై ఉండి అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ అన్యస్త్రీ తన ఇష్టానుసారంగా జనులందరినీ భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది. ఈలోగా భార్య యెజ్బేలు వచ్చి అడుగుతుంది, ఏ మూత ముడుచుకుని పడుకున్నావెందుకు, భోజనం చేయకుండా ఏమైంది అని తన భర్తని రాజుని అహాబు రాజును అడుగుతుంది. ప్రభునందు ప్రియులారా, అడిగినప్పుడు విషయాన్ని భార్యతో చెబుతున్నారు. అందుకు ఏమని చెబుతున్నానంటే, అందుకు నాబోతు నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఈయనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూత ముడుచుకుని వాడే కోపంతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజ్బేలు వచ్చి, నువ్వు మూత ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండదువేమని అతను అడుగగా, అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకు ఇమ్ము, లేక నీకు అనుకూలమైన దానికి మోరుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఈయన నేను కళ్ళు మూసుకుని నాతో ఎక్కిపించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు నాయనా. ఇదిగో ఇన్న వాక్యాన్ని బిడ్డలు విడిచిపెట్టుకోకుండా వాళ్ళ హృదయాల్లో నిలిచి నీరు కట్టి మీ మహిమాత్మైన ఉరంతలుగా ఫలించే కృప దయచేయండి నాయనా. ఇదిగో నాయన మీకు వందనాలు స్తోత్రం నాయనా.
మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు ఇవ్వండి, ఉద్యమం లేని వాళ్ళకి ఉద్యమం ఇవ్వండి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, ఆత్మీయతలో ఎదుగుదల లేని వారికి ఎదుగుదల దయచేయండి ప్రభా. ఈ బిడ్డలు దిద్దుకుని చిద్దబడి మేఘం ఎక్కేదాన్ని దయచేయండి. మీరు ఆకాల్సిపోతే మరొకసారి వాక్య వర్తమానం ద్వారా మేమందరం కలుసుకుని ఏకీపించే పర్యంతం మీ కృపగల రెక్కల చాటున భద్రంగా క్షేమంగా దాచి కాచి కాపాడండి. పిశాచమని శాతాన్ని పని తొలగించి వేయండి ప్రభా. నాయన మీకు వందనాలు స్తోత్రనైనా, ఆయన మీకు వందనాలు స్తోత్రనైనా. మేము దిద్దుకొని దిద్దుకొని ఆయన మరొకసారి మేమందరం కలుసుకునే పర్యంతం మీ కృపగల రెక్కల చాటున భద్రంగా క్షేమంగా దాచి కాచి కాపాడండి. మమ్మల్ని దీవించి బహుగా ఫలింపచేసి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని మా కొరకు అతి త్వరగా రానైనా యేసు ప్రశస్త నామములో ఈ ప్రార్థనా విన్నపములు సమర్పించుకుని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.